హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం డైలీ లైఫ్లో కష్టంగా చేసే పనులని సింపుల్గా ఎలా చేసుకోవచ్చో సూపర్ టిప్స్ చూపించబోతున్నాను. సో ఈ టిప్స్ని మీరు తెలుసుకుంటే ఏ టెన్షన్ లేకుండా పనులని చేసేసుకోవచ్చు. సో వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రండి ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. సెల్లో టేప్ యూజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే మెయిన్ ప్రాబ్లం మనం కట్ చేసిన ఎండ్ ఎక్కడుందో వెతికి కనిపెట్టడమే. ఈరోజు మనం చాలా ఈజీగా సెల్లో టేప్ ఎండ్ని ఎలా కనిపెట్టచ్చో చూద్దాం. అది ఒక్కటే కాకుండా సిజర్ నైఫ్ లేకుండా ఈజీగా సెల్లో టేప్ని ఎలా కట్ చేయొచ్చో కూడా చూసేద్దాం. మనకి అవసరమైన సెల్లో టేప్ని తీసుకొని మన ఫింగర్కి అంటించుకొని జస్ట్ మన దగ్గర ఉండే సేఫ్టీ పిన్తో జస్ట్ అలా మధ్యలో నుంచి కిందకి లాగేస్తే ఈజీగా మనం సెల్లో టేప్ని కట్ చేసేయచ్చు. సో ప్రతిసారి మనకి సిజర్ని కానీ నైఫ్ని ఎత్తుకోవాల్సిన పని లేదు. అదొకటే కాకుండా సెల్లో టేప్ని యూజ్ చేసేసిన తర్వాత దాని ఎండ్కి ఇలా సేఫ్టీ పిన్ అటాచ్ చేశారంటే మీరు ప్రతిసారి సెల్లో టేప్ యూజ్ చేసేటప్పుడు ఎండ్ని వెతుక్కునే అవసరం లేకుండా ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అదే కాకుండా మనం ఆ పిన్తో సెల్లో టేప్ని కూడా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. టిప్ 2 చూసేద్దాం. మన ఇంట్లో కీస్ అనేవి చాలా ఉంటాయి కదా. ప్రతిదానికి మనం కీ చైన్స్ వేయాలంటే అన్ని కీ చైన్స్ మన ఇంట్లో ఉండకపోవచ్చు. అలా అని కీ చైన్స్ వేయకపోతే ఎక్కడంటే అక్కడ మన కీస్ని పోగొట్టేస్తాం. అలాంటప్పుడు మనం ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని కీని అందులో లాక్ చేసామంటే మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకొని మనకి అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సేమ్ అలాగే మనం ఎప్పుడైనా బయటికి అలా హడావిడిగా వెళ్ళేటప్పుడు మన థింగ్స్ అన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. అందులో మన ఇంటి తాళం అనేది లోపలికైనా పడిపోవచ్చు. సో అలాంటి ఇబ్బంది పడకుండా ఇలా సేఫ్టీ పిన్తో కీని మీ బ్యాగ్కి ఇలా లాక్ చేశారంటే మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన పని లేకుండా మీ కీ అనేది చాలా సేఫ్టీగా ఉంటుంది. ఈ టిప్ని ట్రై చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు టిప్ 3 ఏంటో కూడా చూసేద్దాం. మనం ఏవైనా కూరగాయలకి ఆర్ ప్రొవిజన్ షాప్కి అలా వెళ్ళినా ఇలాంటి బ్యాగ్ ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటాం కదా. అప్పుడు మన పర్స్ అనేది కీ పెట్టుకోవాలన్నా ఆర్ ఏదైనా మనీ పెట్టుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా పెట్టుకొని అప్పుడప్పుడు తీసుకొని వెతుక్కుంటూ ఉంటాము. సో అలాంటి ఇబ్బంది పడకుండా ఈ చిన్న ట్రిక్తో మీరు చాలా ఈజీగా మీ మనీని అండ్ కీని ఈ పర్స్లో వేసుకోవచ్చు. జస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సేఫ్టీ పిన్ని పర్స్కి అటాచ్ చేసుకొని మనం తీసుకొని వెళ్ళే క్యారీ బ్యాగ్కి అటాచ్ చేసుకునేసామంటే చాలా ఈజీగా మన పర్స్ అనేది కదలకుండా అలాగే ఉంటుంది. అండ్ మీరు పర్స్ ఫిక్స్ చేసినట్టు కూడా బయటకు కూడా కనిపించదు. సో మీరు చాలా ఈజీగా మీకు అవసరమైన మనీని అండ్ కీని ఇలా సేఫ్టీగా జాగ్రత్త పరచుకోవచ్చు. ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఇయర్ ఫోన్స్ చాలానే ఉంటాయి కదా. మీ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వినేసి వదిలేసిన ఆర్ మీరు ఎప్పుడైనా సాంగ్స్ పెట్టి విన్నా కూడా మనం ఈ ఇయర్ ఫోన్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు చాలా చిక్కుపడిపోతాయి ఆర్ మనకి కనిపించకుండా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాగా రౌండ్ చేసుకొని సేఫ్టీ పిన్తో లాక్ చేశారంటే మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నా కూడా మీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకునేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ జర్నీస్ అప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. మన ఇంట్లో ఇలాంటి పూల పిన్స్ అనేవి చాలా ఉంటాయి కదా. బట్ మనం ఎప్పుడైనా అకేషన్స్కి ఫంక్షన్స్కి వెతికేటప్పుడు మనకి ఒక్క పిన్ కూడా కనిపించదు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎప్పుడైనా యూజ్ చేసేసిన తర్వాత ఇలా ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని అందులో మీ పూల పిన్స్ అన్నీ వేసేసారంటే మీరు నెక్స్ట్ టైం ఎక్కడ వెతుక్కోకుండా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళేటప్పుడు ఇలా ఈ సేఫ్టీ పిన్కి వేసిన పిన్స్ని బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయినా కూడా మీకు చాలా యూస్ అయితే అవుతుంది. సో మీరు మళ్ళీ కొనాల్సిన అవసరం లేకుండా మీ మనీని అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దాం రండి. మన ఇంట్లో కొంచెం ఏజ్ అయిన పర్సన్స్ కానీ నార్మల్గా ఇప్పుడు పీపుల్స్ కూడా సూదిలో దారం ఎక్కడానికి చాలా కష్టపడుతున్నారు కనిపించకుండా. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ టిప్ని యూజ్ చేశారంటే మీరు చాలా ఈజీగా సూదిలో దారం అనేది ఎక్కించేసుకోవచ్చు. ఫస్ట్ దానికి మనం ఇలాంటి ఒక నైలాన్ దారంని తీసుకొని
బాగా గమనిస్తున్నారు కదా, వీడియోలో చూడండి. ఇలాంటి థ్రెడ్ ఒకటి మీ ఇంట్లో ఉన్నట్టయితే తీసుకొని దాన్ని సేఫ్టీ పిన్ పైన ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకొని లాక్ చేసుకొని సెల్లో టేప్తో అయితే దాన్ని టైట్గా అయితే ముడి వేసేసుకోవాలి. బాగా టైట్గా వేసుకోండి. మన థ్రెడ్ అనేది బయటకు రాకుండా చూసుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ అయితే కొట్టేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సూది తీసుకొని ఆ నైలాన్ థ్రెడ్ అనేది సూదిలో వేసుకోవాలండి. నైలాన్ థ్రెడ్ అనేది చాలా ఈజీగా సూదిలో అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ థ్రెడ్ లోపల నుంచి మనం ఏదైతే దారం సూదిలో వేయాలనుకుంటున్నామో ఆ దారాన్ని తీసుకొని ఇలా మన సూదిని బయటికి లాగేయడమే. చాలా ఈజీగా థ్రెడ్ అనేది సూదిలో నుంచి బయటకు అయితే వచ్చేస్తుంది. మీరైతే గమనిస్తున్నారు కదా, ఏ కష్టం లేకుండా మన దారం అయితే సూదిలోకి అయితే వెళ్ళిపోయింది. మన సూదిని ఇలా దారం బయట ఇట్లా పెడితే ఏదైనా కుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మన కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, దాని లోపల గుచ్చేస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ పిన్ ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ రెండింటిని ఒక డబ్బాలో వేసుకొని సేవ్ చేసుకున్నామంటే మీరు ఈజీగా నెక్స్ట్ టైం ఎప్పుడైనా దారం చాలా సులువుగా ఎక్కించేసుకోవచ్చు. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం మిక్సీ వేసేసిన ప్రతిసారి ప్లగ్లో నుంచి అయితే తీసేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే అలా ఉంచకూడదు. సో ఇలా తీసేసిన ప్రతిసారి అవి అనేది పడిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మీ దగ్గర పెద్ద సైజ్ సేఫ్టీ పిన్ ఉంటే ఇలా సెక్యూర్ చేసి పెట్టుకోండి. చాలా ఈజీగా నెక్స్ట్ టైం కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా మీ దగ్గర పెద్ద సేఫ్టీ పిన్ లేదు అనుకుంటే సేమ్ ఇదే విధంగా మిక్సీ వైన్ అనేది రౌండ్ చేసేసుకొని మీ దగ్గర క్లచెస్ ఉంటాయి కదా, అది వేసేసుకున్నారంటే చాలా ఎఫెక్టివ్గా ఈ టిప్ అనేది వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. మనం ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళేటప్పుడు హడావిడిగా బ్యాగ్స్ అనేవి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా, మన దగ్గర ఉండే బ్యాగ్స్కి కొన్ని వాటికి జిప్స్ అనేవి ఉండవు. సో పైన అయితే ఊడిపోతూ ఉంటుంది. అలా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు జస్ట్ ఇలా ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని అందులో వేసుకున్నారంటే మీకు జిప్ టైట్గా తీసే అవసరం లేకుండా చాలా ఈజీగా మీకు జిప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఏ హడావిడి లేకుండా మనం ఎక్కడికైనా ఈ బ్యాగ్ని అయితే తీసుకోవచ్చు. ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. మీరు కూడా కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. చిన్న పిల్లల షర్ట్స్ అయినా ఆర్ పెద్దవాళ్ళ షర్ట్స్ అయినా కూడా కొత్తగా అలా ఉన్నప్పుడు బటన్స్ అనేవి చాలా టైట్గా పడతా ఉంటాయి కదా, బటన్ వేసే హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు బటన్ సైడ్ ఉన్నదాన్ని పిన్కి పై పోర్షన్ని అంటించుకొని ఇలా మీరు బటన్లో నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్ని ఇలా చేసుకొని ఆ హోల్స్లో నుంచి పిన్ని వేసేసారంటే చాలా ఈజీగా మీరైతే బటన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా త్వరగా కూడా మనం ఇలా బటన్స్ అనేవి వేసేయచ్చు. ఈ టిప్ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ టైం సేవింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పచ్చు. ఇలా టైట్గా కొన్ని బటన్స్ అయితే చాలా టైట్గా పడతా ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ టిప్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం రండి. మన లేడీస్లో ఉండే అప్పుడప్పుడు ప్రాబ్లం వచ్చేసి కొన్నిసార్లు మన జాకెట్ అనేది టైట్ అవుతూ ఉంటుంది ఆర్ లూజ్ అవుతూ ఉంటుంది. టైట్ అయినప్పుడు మనం కుట్లు అనేవి సేఫ్టీ పిన్తో తీస్తూ ఉంటాం, అది అందరికీ తెలుసు. బట్ ఇలా లూజ్ అయినప్పుడు మనం హడావిడి లేకుండా జస్ట్ ఇలా సేఫ్టీ పిన్ని మన హుక్స్కి ఆపోజిట్ సైడ్న ఇలా పిన్ చేసుకొని హుక్స్ని దాంట్లో అటాచ్ చేయడమే. అలా మీరు 2 సేఫ్టీ పిన్స్ని తీసుకొని పైన ఒక సేఫ్టీ పిన్ని కింద ఒక సేఫ్టీ పిన్ని మీకు ఎంత టైట్నెస్ కావాలో అంత మీరు అటాచ్ చేసుకున్నట్టయితే మీకు చాలా బాగా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ టిప్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఈ టిప్ అనేది ప్రతి ఒక్క లేడీస్కి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దాం రండి. కొంతమందికి ప్యాంట్లో ఉన్న నాడాస్ అనేవి ఒకటి లోపలికి ఒకటి బయటికి అలా వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో అలా వేసేటప్పుడు బాగానే ఉంటుంది, బట్ తీసేటప్పుడు ఒకటి లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా వేసుకోవాలంటే హడావిడిగా ఒకటి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇలా పిన్ని లాక్ చేసేసామంటే నాడాకి మీరు ఎప్పుడు నెక్స్ట్ టైం తీసుకొని వేసుకోవాలనుకున్నా మీ నాడా అనేది లోపలికి పోకుండా ఉంటుంది. ఈ టిప్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం రండి.
మనం జర్నీస్కి అలా వెళ్ళేటప్పుడు లగేజెస్ అనేది సర్దుకుంటూ ఉంటాం కదా. సో ఫస్ట్ మనం రెండు కలిపి పెట్టినా కూడా ఏదైనా వెతకడంలో ఒకటి కనిపించకుండా పోతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒకదానిపైన ఒకటి ర్యాప్ చేసుకొని ఇలా సేఫ్టీ పిన్తో లాక్ చేసుకున్నామంటే మనం ఎప్పుడైనా అవసరానికి తీసినప్పుడు మనకి రెండు అనేది ఒకే దగ్గర ఉంటాయి. మనకి టైం సేవింగ్ కూడా అవుతుంది, వెతుక్కునే అవసరం లేకుండా. ఈ టిప్ కూడా జర్నీస్ అప్పుడు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ట్రై చేసి చూడండి, చాలా ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దాం రండి. మనం సేఫ్టీ పిన్తో పూల పిన్స్ని అయితే ఎలా సెక్యూర్ చేసుకున్నామో ఈ టిక్ టాక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేస్తూ ఉంటాం కదా. సో మనం ఈ సేఫ్టీ పిన్తో టిక్ టాక్స్ని కూడా ఇలా అన్నీ వేసుకొని లాక్ చేసుకున్నామంటే మనము ఎక్కడ వెతుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దగ్గర మనకు అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్లో కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. సేమ్ పూల పిన్స్ టిక్ టాక్సే కాదండి, మన రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏదైనా కూడా ఇలా చాలా బాగా సేఫ్టీ పిన్స్తో మనకి చాలా యూజెస్ అనేవి ఉన్నాయి. నేను చెప్పిన ఈ 13 టిప్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను డైలీ లైఫ్లో. వీటిలో ఏదో ఒకటి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసి చెప్పండి. వీడియోని ఎంతవరకు చూసి లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే వాళ్ళకి కూడా ఈ టిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. నాకు ఇంకా మంచి కంటెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో నచ్చాయనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.